ధర్నా గురించి చూద్దాం. హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ దగ్గర ఆర్టీసీ జేఏసీ ధర్నాకు దిగింది. చలో సెక్రటేరియట్ పిలుపు మేరకు రాష్ట్రంలోని పలు డిపోల నుంచి ఉద్యోగులు కార్మికులు భారీగా తరలివచ్చారు. ఆర్టీసీని వెంటనే ప్రభుత్వంలో విలీనం చేయాలని ఆర్టీసీ జేఏసీ డిమాండ్ చేస్తోంది. అలాగే పెండింగ్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎన్నికల హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. పూర్తి సమాచారం కరెస్పాండెంట్ నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెపైన ధర్నాపైన అసలు ప్రభుత్వం ఏమంటోంది? థ్యాంక్ యూ శ్రీదేవి. ఆర్టీసీ ఉద్యోగులంతా కూడా రోడ్డెక్కారు. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించి కానీ అదేవిధంగా ఆర్టీసీకి సంబంధించినటువంటి హామీలన్నింటిని కూడా వెంటనే అమలు చేయాలంటూ కూడా ఈరోజు చెలో సెక్రటరియట్కి పిలుపునివ్వడం జరిగింది. దానిలో భాగంగానే ప్రస్తుతం ఇందిరా పార్క్కి భారీ ఎత్తున ఆర్టీసీకి సంబంధించినటువంటి ఉద్యోగులంతా పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఆర్టీసీకి సంబంధించినటువంటి ప్రధానంగా 11 డిమాండ్లకు సంబంధించినటువంటి లక్ష్య సాధన కోసమే ఈరోజు ప్రత్యేకంగా చెలో సెక్రటరియట్కి పిలుపునివ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఎందుకంటే ఇప్పటికే దాదాపు ఆర్టీసీకి ప్రభుత్వం 2,500 కోట్ల రూపాయల బకాయిలు పడింది. అదేవిధంగా ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించినటువంటి ఇతర అనేక సమస్యలు అదేవిధంగా ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి అంశంపైన ఈరోజు ఇందిరా పార్క్ వేదికగా మహాధర్నాకు పిలుపునివ్వడం జరిగింది. ఇక్కడ నుంచి మొదటగా చలో సెక్రటరియట్కి వెళ్లేందుకు వీళ్ళంతా కూడా సిద్ధమయ్యారు. ప్రస్తుతం ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు ఆర్టీసీ ఉద్యోగులు ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈరోజు మీ ప్రధాన డిమాండ్ ఏంది? ఎందుకు ఇందిరా పార్క్ నుంచి చలో సెక్రటరియట్కి పిలుపునివ్వడం జరిగింది? సార్, ముఖ్యంగా ఏంటంటే మాకు గౌరవ ముఖ్యమంత్రి కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీ ఆర్టీసీ కార్మికుల తప్పున మేము ఉంటామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు హామీ కూడా జరిగింది. దానికి అనుకూలంగానే మరి వాళ్ళ మేనిఫెస్టో కూడా రూపొందించారు. పూర్తి విశ్వాసంతో మేము ప్రజాప్రభుత్వాన్ని మరి ఏర్పాటు చేసుకున్నాం. ఈరోజు రెండు సంవత్సరాల కాల పరిమితి వరకు మేము వేచినప్పటికీ ఆర్టీసీ కార్మికులకు న్యాయం జరగలేదు. కాబట్టి మళ్ళొకసారి గౌరవ ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా కాంగ్రెస్ పెద్దలకు మరి అదేవిధంగా మా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి మరి ఈ 11 అంశాలపై మరొకసారి విజ్ఞప్తి చేయడానికి మేము ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సార్, ముఖ్యంగా మాకు సంబంధించి ఆర్టీసీలో యూనియన్ లేవు సార్. మీరు వేరే డిపార్ట్మెంట్లో యూనియన్స్ ఇచ్చారు. ఇది ఏ విధమైన ఆర్థిక భారం లేని అమలు చేయొచ్చు. మీరు గౌరవ ముఖ్యమంత్రి గారు, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు స్పందించి ఆర్టీసీలో వెంటనే మా యూనియన్లో మాకు పునరుద్ధరిస్తే మా సమస్యలు మేము అధికారుల వద్ద పరిష్కరించుకుంటాం సార్. దానికి ఎటువంటి ఆర్థికమైన భారం కాదు మీకు. ఇదొకటి ఆలోచన చేయండి సార్. అదేవిధంగా ఆర్థికపరమైన అంశాల్లో ముఖ్యమైనది ఏంటంటే 2017 జీతంతోనే మేము ఇప్పుడు 2026లో పనిచేస్తున్నాం సార్. అంటే గత 9 సంవత్సరాల క్రితం ఉండే శాలరీతో మేము ఇప్పుడు పనిచేస్తూ ఉన్నాం. అదే ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా మాకు వేతనాలు లేవు. మరి అదేవిధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు, ఎన్జిఓస్, టీచర్స్తో పోల్చుకుంటే మాది చాలా బీద బిక్కి వర్గాలంతా మా దాంట్లో ఆర్టీసీలో కూడా చాలా పేద కార్మికులు ఉన్నారు సార్. దయచేసి 9 సంవత్సరాల క్రితం వేతనాలతో మేము ఉద్యోగం చేయాల్సి వస్తుంది. మహాలక్ష్మి పథకాన్ని మా అందరు ఉద్యోగులు కూడా మీరు పెట్టిన పథకాన్ని మరి 45 గంటల్లోపు పూర్తి విశ్వాసంతో సక్సెస్ చేయడం జరిగింది సార్. దానివల్ల మీకు మంచి పేరు వచ్చింది. ఇప్పుడు ఆ పథకం వల్ల మాకు రావాల్సిన బకాయిలు కూడా సకాలంలో ఇప్పించి ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయకుండా మరి ఆర్టీసీ నిలదొక్కగా మీరు నిధులు కేటాయించండి సార్. అదేవిధంగా మరి మహాలక్ష్మి జీరో టికెట్ల వల్ల ఎంతోమంది ఉద్యోగులు మరి ఈరోజు రాంగ్ జీరో టికెట్ మీద ప్రెస్ అయ్యి ఉద్యోగం కోల్పోతున్నారు సార్. వారందరూ కూడా మా ఆర్టీసీ అధికారులకు, ఉన్నతాధికారులకు మీరు ఆదేశాలు ఇస్తూ ఉద్యోగం నుంచి రిమూవ్ చేయకుండా కాపాడవలసిందిగా గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము ఆర్టీసీ ఉద్యోగులందరూ కూడా రిక్వెస్ట్ చేసుకుంటాం సార్. అదేవిధంగా మాకు 2021 పే స్కేల్ రావాలి సార్, అదొకటి చేయండి. అదేవిధంగా మరి ఆర్టీసీ రిటైర్మెంట్ ఉద్యోగులకు కూడా మరి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏమీ చెల్లించలేదు ఇంతవరకు. సకాలంలో మీరు మా మహాలక్ష్మికి ఏదైతే వస్తాయో ఆ డబ్బులు మాకు ఇస్తే మాకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా వస్తాయి సార్. దయచేసి ఆ విధంగా ఆలోచన చేయండి. ఆర్టీసీ కార్మికులందరూ మీ పక్షాన ఉన్నాం. ఒక్కసారి మమ్మల్ని గుర్తించమని గౌరవ ముఖ్యమంత్రి గారికి మహిళలందరి తరపున రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, ఉద్యోగులందరి తరపున రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం సార్. ఈ మహిళలకు సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా ఏ సమస్యలు ఉన్నాయి, దానికి సంబంధించి మీరు మహాలక్ష్మి పథకాన్ని పెట్టినారు కదా, మేము దాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నాము. మాకు రావాల్సిన 2 PRCలు, గౌట్ విలీనము, అలాగే యూనియన్ని పునరుద్ధరించాలని కోరుకుంటున్నాము. ఇది మొత్తాన్ని చూసుకుంటే మనం ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఆర్టీసీ
సిబ్బందికి కానీ ఆర్టీసీకి సంబంధించినటువంటి అంశంలో వరాల జల్లు కురిపించింది. కానీ దాదాపు 2 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇప్పటివరకు కూడా ఏ ఒక్క హామీని కూడా అమలు చేసినటువంటి పరిస్థితి లేదు. ఇప్పటికైనా సరే సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా మా పైన కరుణించి ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అమలు చేయాలంటూ కూడా వారంతా కూడా ఆవేదనతో వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి శ్రీదేవి. రైట్ నాగేంద్ర, థ్యాంక్ యూ.